న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకు అనే వాని సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లు వారు చేసిన ప్రాణ హత్య వారి మీదికి వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యాజకులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. ఇది అండర్లైన్ చేసుకోండి. దయ్యాలు పంపాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దయగల నాయన, మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. లేఖనం మీది, ప్రజలు నీ వారిని. మీరు మా దేవుడు అయ్యా. అయ్యా, కొద్ది నిమిషాలు మీ లేఖ నుంచి మాతో మాట్లాడయ్యా. నన్ను మరుగుపరచండి, నా మాటలు మరుగుపరచండి. మీరు ప్రత్యక్షమై మీరు బయలుపరచండి అయ్యా. మీ మాటలు అపవాదితో పాల్గొనగా మీ మాటలు ఈ రాత్రి మేమందరం విని నాయన మేము ఎలా ఉన్నామో మా జీవితాలు సరిచేసుకుంటారు. మీ కృప మాకు అందరూ దయచేసి మీరే బోధించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగము న్యాయాధిపతులు, రాజులు రాకముందు న్యాయాధిపతులు ఉన్నారు. మోషే కాలం నుంచి కూడా న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే 7 లక్షల మందికి న్యాయం తీర్చాలంటే మోషే బలహీనైపోతున్నాయి. తన మామని ఇత్రో అన్నాడు, అయ్యా మోషే గారు, నువ్వు ఒక్కడివే న్యాయం తీర్చాలంటే నువ్వు అలసిపోతున్నావు, ప్రజలు కూడా అలసిపోతున్నావు కనుక నేను ఒక మాట చెబుతా వినమని చెప్పాడు. ఏంటయ్యా అని అడిగితే మామయ్య చెబుతున్నాడు. ఇత్రు అనే మామ మోషేకి ఏం చెబుతున్నాడంటే, అయ్యా 50 మందికి ఒక న్యాయాధిపతి, 100 మందికి ఒక న్యాయాధిపతి, 1000 మందికి ఒక న్యాయాధిపతి ఏర్పాటు చేసి బాగా కఠినమైన ఉంటే వాటికి తీర్పు నువ్వు తీర్చు. కనుక ఈ చిన్న నాటికల్లా నువ్వు ఎక్కడ నిలబడతావు, నీ కోసం వాళ్ళందరూ ఎంతవరకు ఉంటారు, వాళ్ళు కూడా బలహీనలు అయిపోతారు కదా అని చెప్పినప్పుడు అప్పుడు మామయ్య ఇత్రో మాట విని మోషే న్యాయాధిపతులను ఏర్పాటు చేసేటట్టు మా కాండంలోనే ఏర్పాటు చేసిన కాబట్టి అక్కడి నుంచి న్యాయాధిపతులు అని ప్రజలను వెళ్తా వచ్చారు. ఆ ప్రజలు వెళ్తా వచ్చినప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం అంటే ఆదికాండం అయిపోయింది. నిర్గమాకాండంలో న్యాయాధిపతులు వచ్చారు. నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం 4 కాండాల నుంచి న్యాయాధిపతులు వచ్చారు. దానిలో ఒక అధిపతిగా యెహోషువ గ్రంథంలో కూడా ఒక న్యాయాధిపతిగా యెహోషువ కూడా వచ్చారు. ఇక ఆయన ముగిన తర్వాత న్యాయాధిపతులు కాలము, అది న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నారు. ఎంతమంది అంటే 7 తెగల వారు వస్తున్నారు. 7 తెగల వారిని కూడా జయించాలంటే న్యాయాధిపతులుగా ఉండి ప్రజలు నడిపించాలి. న్యాయాధిపతులు అంటే మనము కోర్టులో మనకు న్యాయవాదిని ఎన్నుకుంటాం, అంటే లాయర్ గారు ఉంటాడు మనకు. అలాగే లాయర్ గారి దగ్గరికి మనం వెళ్ళి మనకు వెళ్ళిన ఇబ్బందులు, సమస్యలు ఎలా చెప్పుకొని న్యాయాధిపతులు ఎన్నుకుంటాం. అటు వ్యక్తి న్యాయాధిపతి ఎన్నుకుంటాడు, ఇటు వ్యక్తి కూడా న్యాయాధిపతి లాయర్లు ఎన్నుకుని వారికి డబ్బిచ్చి వారితో అక్కడ న్యాయాన్ని తీర్చడం కొరకు వాళ్ళిద్దరు కూడా జడ్జిమెంట్ దగ్గర జడ్జి గారి దగ్గర వాదన ఆడతా. అప్పుడు ఆ వాదనలు ఎవరు గెలిస్తే వారికి జడ్జి గారు ప్రజెంట్ చేసేస్తాడు. ఇతనికి న్యాయము, అతని అన్యాయం అని చేస్తాడు.
అలాగే ఈ న్యాయాధిపతుల కాలంలో మరి గిద్యోను కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. గిద్యోనికి 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరు గిద్యోను, రెండవ పేరు ఆయనకి యెరుబ్బయలు అనే పేరు కూడా. ఇప్పుడు గిద్యోనికి భార్యలు ఉన్నారు. గిద్యోనికి ఎంతమంది భార్యలు అనేది ఈ తర్వాత చెప్తాను. అయితే ఆ భార్యలు పుట్టిన బిడ్డలు ఎంతమంది అంటే 71 మంది భార్యలు పుట్టారు. ఆయనకి 71 మంది పిల్లలు పుట్టారు. ఎవరికి? గిద్యోనికి అనగా యెరుబ్బయలుకి 71 మంది బిడ్డలు పుట్టారు. ఒక పనికత్తిని పెట్టుకున్నాడు ఆఖరి లాస్ట్. ఓ పనికత్తిని పుట్టాడు ఒక బిడ్డ, అతని పేరు అభిమేలెకు పుట్టాడు. ఈ చరిత్రలో కొంచెం వినాలి జాగ్రత్తగా, ఇంటనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. అయితే అభిమేలెకు మొత్తం ఎంతమంది అంటే 72 మంది. ఈ 72 మంది పెరిగారు. యెరుబ్బయలు అనే గిద్యోను చనిపోయాడు. బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. బిడ్డలు పెద్దోళ్ళు అయ్యినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి కావాలి. ఆయన చనిపోయాడు కదా, న్యాయాధిపతి కావాలి. ఇప్పుడు న్యాయాధిపతి అంటే ఎన్నుకోవాలి కనుక వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవాలనుకున్నారు. ఎవరిని? గిద్యోను పిల్లలు. ఇప్పుడు గిద్యోను పిల్లలు ఎంతమంది? మొత్తం 72 మంది. అంటే ఇప్పుడు అభిమేలెకు తెలియగలవాడు. అభిమేలెకు అనేసి అంటే అభిమేలెకు తల్లి ఎవరంటే షెకెము ఆడపడుసు అన్నమాట. ఎవరు ఆడపడుసు? షెకెములో ఉన్న వారికి ఆడపడుసు. ఆడపడుసు కొడుకు ఎవరంటే అభిమేలెకు. ఆడపడుసు ఎవరు? షెకెముకి ఆడపడుసు ఎవరంటే పనికత్తి. ఈ పనికత్తి ఎవరు భార్య అంటే గిద్యోను భార్య. పనికత్తి ఉంచుకున్నాడు అనమాట. ఉంచుకున్నదానికి పుట్టినవాడు అభిమేలెకు. ఈ అభిమేలెకు అంటే తన తల్లి పుట్టింటి వాడి దగ్గరికి వెళ్ళాడు. షెకెం ప్రజల దగ్గరికి వెళ్ళంటే మేనమామ దగ్గరికి వెళ్ళాడు. ఒక మాట చెప్పాలని మీకు అర్థం ఉంటుంది. మేనమామ దగ్గరికి వెళ్ళి అన్నాడు, షెకెం యజమానులారా, మరి మా తండ్రి గారికి మరి ఆయనకి భార్యలు పుట్టిన వాళ్ళు 70 మంది కుమారులు ఉన్నారు. నేనైతే ఒక పనికత్తికి అంటే ఉప్పుడు కత్తికి పుట్టిన వాడిని. ఇప్పుడు న్యాయాధిపతికి ఆ 70 మంది ఉండటం న్యాయం మంచిదా, నేను ఒక్కడే ఉండటం వెళ్ళటం మంచిదా అని అడిగాడు. అప్పుడు ఏమన్నారు చెప్పండి? షెకెం యాజకులు ఏమన్నారంటే, యజమానులు నువ్వు ఒక్కడు వెళ్ళటమే మంచిది అన్నారు. ఎందుకంటే ఈ షెకెం మనుషులు ఎవరు చెప్పాలి? అభిమేలెకు ఏమవుతారు? వాళ్ళ బంధువులు మేనమామలు అవుతారు వరుసకి. వాళ్ళ ఆడపడుచునేగా యుద్ధం చేసుకుంది. అందుకని ఇప్పుడు మేనమామ దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు షెకెం యజమానులు అన్నమాట, యాజమానులు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వెళ్ళటమే మంచిది అన్నారు. వాడు ఎప్పుడైతే ఈ షెకెం మనుషులందరూ కూడా ఎప్పుడైతే అతను సపోర్ట్ ఇచ్చాడో అతడు అల్లర్జనాన్ని పెట్టుకుని గిద్యోను పుట్టిన 70 మంది అనేసంట ఒక్క రాయి మీదే చంపేశాడు. ఒక్క రాతి మీద చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక్కడు మిగిలాడు, అటు పారిపోయాడు. 70 మంది చచ్చిపోయిన తర్వాత ఒక్కడు మిగిలాడు. అతని పేరు యోతాము కూడా దాగి. అతను తప్పించుకున్నాడు, 70 మందిని చంపేశాడు. ఇప్పుడు వీడు పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు యోతాము కూడా పెద్దోడయ్యాడు, అన్యాయం చేశాడు. 70 మంది నా అన్నయ్యను చంపేశాడు. ఇతను పరిపాలన చేస్తానని చెప్పి ఒకరోజు నేను గెరిజమని కొండ మీద నిలబడి కేకేస్తాను. ఎవరినంటే న్యాయాధిపతిగా మీరు ఎన్నుకున్నారుగా షెకెం యాజమానులారా, మీరు కూడా నాకు మేనమామలు అవుతారు కదా, కనుక మీరు కూడా ఎన్నుకున్నారు కదా. వాడు ఏం చేశాడు? మా అన్నిలందరినీ కూడా చంపేశాడు. కనుక షెకెం యాజమానులారా అని ఆ శిఖర మీద ఉండి ఏమన్నాడంటే, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట ఏమన్నాడు? ఇప్పుడు యోతాము అనేవాడు న్యాయవంతుడు, న్యాయాధిపతిగా న్యాయవంతుడు, అతను మంచివాడు. ఆ మంచివాడు చెబుతున్నాడు, ఓ షెకెము యాజమానులారా, మీరు నా మాట వింటే దేవుడు కూడా మీ మాట వింటాడని చెప్పి వాళ్ళకు ఒక ఉపమాన భావం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే, చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అంట రాజులను చేసుకోవాలని. చెట్లను కలిసి వెళ్ళి
ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రాజుగా చేసుకోవాలి చెట్లని కలిసి. ఆ చెట్టు ఎవరంటే మొట్టమొదటి చెట్టు ఒలివ చెట్టు. రెండవ చెట్టు రెండవ చెట్టు ఏం చెప్పు? అంజూరపు చెట్టు. మూడవ చెట్టు ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్ల దగ్గరికి వెళ్తే 3 కూడా ఏమన్నా అంటే మేము దేవుని మహిమపరచేవాళ్ళం కానీ రాజుగా ఉండి మీ మీద మేము అటు ఇటు ఉండేవాళ్ళని కాదు. చేస్తే మేము దేవుడి పని చేస్తాం, అంతేగాని మీ పని చెయ్యం. మీ పని మేము చెయ్యం, దేవుని పని చేస్తాం అని ఒలివ చెట్టు చెప్పింది, అంజూరపు చెట్టు చెప్పింది, ద్రాక్ష చెట్టు. అయితే ఇప్పుడు ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ముళ్ళ చెట్లకి వెళ్ళి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఇప్పుడు ముళ్ళ చెట్టు ఏమందంటే నిజంగా నేను మీకు రాజుగా ఉండాలంటే నా దగ్గర రావాలి. మీరు రాకపోతే అగ్నితో నేను కాల్ చేస్తానని ఈ ముళ్ళ చెట్టు చెప్పింది. అందుకే గొర్రెని అంటారు పెద్దవాళ్ళు, అంటారు గొర్రె అంటే కాసేవాడిని నమ్మదంట, కోసేవాడిని నమ్మింది. అలాగే ఇప్పుడు ఈ ముళ్ళ చెట్టు అనే ఈ కస్టినోడి దగ్గరికి వీళ్ళందరూ ఇష్టపడి వీళ్ళు ఎన్నుకున్నారు కదా, వాడు అన్యాయంగా నా అన్నలందరినీ చంపేశాడు, మీరు నాకు న్యాయం చెయ్యాలన్నారు. న్యాయం చేయాలంటే అప్పుడు చేసే వీళ్ళు చేయకుండా వీళ్ళు దేవుడి పని చేయాలి కదా, న్యాయాధిపతులుగా మరి అతను ఎన్నుకున్నప్పుడు వాడు చేసిన తప్పుడు పని తెలిసి కూడా ఇప్పుడు ఈ సంగతి చెప్పినా కూడా ఇతని మాట వెళ్ళలేదు కనుక ఎవరి మాట? యోతాము మాట, శక్య మనుషులు వెళ్ళలేదు కనుక దేవుడు కూడా వాళ్ళ మాట వినకుండా ఇప్పుడు వాళ్ళిద్దరికి వైద్యం కనిపించారు. వాళ్ళిద్దరికి శక్యము యాజమానులకిను జ్ఞానుడికి, మేనడు మీకు అర్థం అవడానికి చెప్పడానికి మేనడు ద్వారా కూరుకున్నారు, కలిసి ఉన్నారు కదా, కలిసి ఉండి ఈ 70 మంది చంపేశారు కదా. ఇప్పుడు 70 మంది ఒకటి తప్పిస్తున్నాడు కదా. అతను వచ్చి అన్నాడు, అయ్యా నా మాటకి దేవుడు మీ మాట అంటాడు, ఎంత అన్యాయం జరిగిందో చూడండి, కనుక ఈ అన్యాయానికి మీరు న్యాయం చేయండి. దేవుడు కూడా మన మాట ఇంట్లో చెబితే ఇలా చెప్పండి. ఎవరు మాట విన్నారు? అతని మేనడు మాట విన్నారు కానీ ఇతని మాట వినలేదు కనుక వీడు దేవుని పని సరిగా చేయదు కనుక ఇప్పుడు ఏం దేవుడే వైరం పెడతాను కాబట్టి దురాత్మను పంపాను. స్వతంత్రం చెప్పండి. ఏం పంపాడు? ఇప్పుడు ఎవరు పంపాడు? దురాత్మను పంపాడు. ఇప్పుడు దురాత్మ వేసిందంటే వైరము కలగజేసాను. ముందు అక్కడ వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను ఎవరు పంపారు? ఇప్పుడు దేవుడు ఎప్పో వెళ్ళి వైరం పెట్టేసాయి, ఇద్దరికి వైరం పెట్టి. నిజమే, ఇంట్లో భార్య భర్తలు ఎవరైనా ఒకటి దేవుడు పని చేస్తాడు, దేవుని ప్రార్థన చేస్తారంటే ఏమండి సాతాను ఏదో ఒక విధంగా వైరం పెట్టడం చూసింది. నువ్వు సరిగా పని చేసావనుకో ఆ వైరం పెట్టే సాతానికి సిగ్గుపడి పారిపోయింది. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఏమందంటే వైరం అంటే తగాదలు గొడవలు ఎందుకు అవుతున్నాయంటే సాతానే వచ్చింది వాళ్ళ ఇంట్లోకి. ఎందుకంటే వీళ్ళు సరిగా దేవుని పనిలో సరిగా సాగట్లేదు, సరిగా ఉండలేదు, వాళ్ళు ఇష్టానుసారమైన పనులు చేసుకున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారం పోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే వైరం పెట్టింది ఎవరంటే ఇప్పుడు దేవుడే పెట్టాడు. ఆవిడ సొంతం చెప్పండి, అర్థమైంది ఒకసారి సొంతం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థమవుతుందని చెబుతున్నాను అన్నమాట. వైరం కలిగి ఎవరంటే ఇప్పుడు సాతానే వైరం పెట్టింది. వైరం అంటే తగాదాలు, గొడవలు, సమస్యలు అన్ని పెట్టేది ఎవరంటే ఇప్పుడు సాతాను పెట్టడానికి ఎవరు పంపించారు? ఇప్పుడు దేవుని సెలవు లేకుండా సాతాను ఎవరి దగ్గరికి రాదు. అందుకే ఏ దగ్గరికి వెళ్ళింది? సాతాను వెళ్ళిందా? వెళ్ళకపోయింది. ఎక్కడికి వెళ్ళింది సాతాను? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఓ అపవాది నువ్వు ఎక్కడ నుండి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుకుంటా వచ్చానయ్యా. అయితే భూమి మీద నా భక్తులు చూసావా? చూసాను. ఎందుకు చూడలేదు? ఆయన ఇంటికి, ఆయన బిడ్డలకు, ఆయన యావదాస్తుకి అన్నిటికీ నువ్వు కంచి చేసావుగా. నువ్వు ఆ కంచి తీస్తే నేను నిరంపిస్తాను. అప్పుడు దేవుడు సెలవిస్తేనే ఏ ఇంటికి వచ్చి కంచి. ఎప్పుడు దేవుడైతే సెలవు అంటే కంచి తీసాడో ఆ కంచి తీయటంలోనే సాతాను వేసిందని చెప్పండి. ఏబు కుటుంబాన్ని పతనం చేసేసింది, బిడ్డలు చంపేసింది, ఆస్తులు పాడు చేసింది, గొర్రె మేకలని కూడా చిత్రవద చేసేసింది. ఆఖరికి అతనికి శిశువుని చిరిపాద వరకు కూడా ఏం పెట్టింది? బాధల కురుపులు పెట్టి కుళ్ళిపోయేటట్టుగా, చెడు వాసన వచ్చేటట్టుగా, అందరి చేత చీచి అనిపించేటట్టుగా, కట్టుకున్న భార్య కూడా అక్కడ సామని చెప్పేటట్టుగా అంత బాధ పెట్టింది. ఎవరు చెప్పండి? సాతాను పెట్టింది.
దేవుడు పంపిస్తేనే వచ్చింది సాతాను. స్తోత్రం చెప్పండి. అలాగే ఇప్పుడు నేను అది భక్తి విషయంలో పరీక్షలో దేవుడు యోబుని గెలిపించాడు. స్తోత్రం చెప్పండి. భక్తిలో తగ్గలేదు. బిడ్డలు పోయినా అవసరం లేదు, ఆస్తులు పోయినా అవసరం లేదు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, మళ్ళా నేను తిరిగి లేస్తాను, మళ్ళా నాకు అందిస్తానని ఒక నమ్మక విశ్వాసానికి. ఎందుకంటే అతని భక్తి అతని ధైర్యం పుట్టించింది, అతని విశ్వాసం అతన్ని బలపరిచింది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నా బిడ్డల కోసం నేను ప్రతిరోజు కూడా అరుణోదయమున 10 గొర్రెలను బలిస్తున్నా. నేను ఎవరికి అన్యాయం చేయలేదు సంగతి యోబుకి తెలుసు. ఈ పరిస్థితిలో తెలుసు కనుక సాతాను ఓడిపోయింది. కానీ ఇక్కడ సాతాను ఓడిపోవటం కాదండి, సాతాను దేవుడే పంపించాడు. ఎందుకంటే దేవుని పని నేను చెబుతున్నాను, ఎవరు సరే సేవకుడైనా విశ్వాసులైనా దేవుని పని సరిగా చేయకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడు తప్పక వైరం పెడతాడు. కుటుంబంలో వైరం, భార్య భర్తలో వైరం, అత్తాకోడలో వైరం, ఏమండి మామనుల్లో వైరం, కన్న బిడ్డల్లో వైరం, తల్లిదండ్రులకు వైరం, బిడ్డలకు వైరం కలగజేస్తాడు, వైరం కలగజేస్తాడు. అందుకేగా కన్న బిడ్డ 10 ఏళ్ళు మోసి కని పెంచి పెద్దోళ్ళు చేసి యుక్త వయసుకు వచ్చిన తర్వాత అన్నం పెడితే అన్నం తింటే మంచిలు ఇవ్వమన్నాడు తల్లి. తల్లి ఆ మంచిలు దయకాదు ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వమన్నాడంట కొడుకు. 45-50 ఏళ్ళు ఉంటాయంట ఆ తల్లి. ఆ మెల్లిగా అక్కడ లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఆలస్యం ఏందని, నాకు ఇంత ఆలస్యం చేస్తామని చెప్పి ఆ పని తలకాయ గోడకేసి కొట్టి చంపేశాడు తల్లి. వైరం చంపేస్తా. మనం సరిగా దేవుని పని చేయకపోయినా, దేవుని సరిగా మనం సరిగా సాగిపోయినా మన ఇంట్లో కలిగే వైరాలు అయ్యే తగాదాలు, గొడవలు, సమస్యలు, రోగాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పండి, ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు దేవుడే పంపిస్తున్నాడు. వెళ్ళి నువ్వు నా పని చేయి, వాళ్ళు నా పని చేయదు కనుక నువ్వు నా పని చేయమని దేవుడే దురాత్మను పంపాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇచ్చిన పని నువ్వు జాగ్రత్తగా చేయాలి, నాకు ఇచ్చిన పని నేను జాగ్రత్తగా చేయాలి. ఎవరికి దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని మనము జాగ్రత్తగా చేయాలి. అందుకే పనిలో మనము శ్రద్ధగా చేయాలి. అందుకే శ్రద్ధగా పని చేయవాడు అవసరవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. శ్రద్ధ లేదు, లోక సమయం పనుల మీద శ్రద్ధ ఉంది, కానీ దేవుని పని మీద ఈనాడు శ్రద్ధ లేదు. అందుకే ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా తగాదాలు, ఎక్కడ చూసినా మానసిక వ్యాధులు, ఎక్కడ చూసినా సమస్యలు, నిందలు, అవమానాలతో కొంతమంది రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఒకప్పుడు సరిగా చేసిన వాళ్ళు ఇప్పుడు దేవుని పని సరిగా చేయట్లేదు. చేయిపోమట్టి దేవుడు వేస్తాడు చెప్పండి, వైరం కలగజేస్తున్నాడు. హల్లెలూయా. వైరం కలగజేసి ఇప్పుడు ఎవరు కలగజేశాడు? ఎవరైతే మేనమామ మేనలకే వైరం కలగజేశాడు. షెకెము యాజమానులకు, అబీమెలెకును వైరం కలగజేసి చంపేశాడు. చాలా మంది చంపాడు. షెకెము యాజమానులను కూడా చంపేశాడు. ఎవరంటే అబీమెలెకు. చూసిందంటే ఒక ఆడమనిషి చూసేదంటే తిరగల రాయి తీసుకుని, పెద్ద రాయి పైకి తిరగల రాయి, పెద్ద రాయి తీసుకుని కొండ ఎక్కుతున్నంట, తప్పుకుందామని ఎక్కుతున్నాడు. ఎక్కుతారు కాబట్టి రాయేసిందంట. రాయితో పక్కన పగిలిపోయిందంట, కింద పడిపోయాడు. పనివాడు అంటాడు, రే మరి నాడదా చేతిలో చచ్చిపోయింది అంటారు జనమందరం. నువ్వు నన్ను చంపేసేయమనంట ఎప్పుడు పనివాడు. ఆవిడ ఆపటి కత్తి పెట్టి పొడి చంపేశాడు. వైరం చంపేశాడు. అప్పుడు దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి యోతామునకు దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనము కూడా దేవుని పని మనం శ్రద్ధగా చేయకపోతే, నేనైనా సరే మీరైనా సరే, మనం అందరం దేవుని పనివారు, దేవుని జత పనివారం. కనుక నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి, నాకు ఇచ్చిన పని నేను చేయాలి. మనం దేవుని పనిలో కొనసాగినట్లయితే మన మీదకి వచ్చే వైరం దేవుడు తొలగించును కాక. మనం దేవుని పని సరిగా చేయకపోతే తప్పక వైరలు పెడతారు, అప్పులు పెడతారు. అప్పులే తగాదలు, అప్పులు. ఎన్ని అప్పులు అన్నప్పుడు కొంతమందికి అప్పులు 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 భయపడతారు. వారాలు, సోమవారం అన్నప్పుడు, మంగళవారం అన్నప్పుడు, శుక్రవారం అన్నప్పుడు, డోకరాలు అన్నప్పుడు, ఏమండి సిటీ పాటలు అన్నప్పుడు, ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇట్లా మనిషి ఎందుకు అవుతున్నాడు కుంగిపోతుందంటే ఒకప్పుడు సరిగా చేసినప్పుడు సరిగా చేయకపోమంటే ఇవన్నీ తగులుకునేవి. ఎంత పెట్టింది ఎవరు? దేవుడే. దేవుడు తన
దయ్యం చేత పని చేపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైన సార్ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మనం ఈ చాలా పాయింట్లోనే నేను చెప్పడం కుదరదు కనుక నేను ముగించేస్తున్నాను. ఈ ఒక్క పాయింట్ మీద రాత్రి ప్రార్థన చేయండి. ఇంకా పాయింట్ తర్వాత నిదానంగా ఒక్కొక్క పాయింట్ మీరు చెప్పుకుంటూ వస్తాను. హల్లెలూయా. దయ్యాలు కూడా దేవుని పనులు చేస్తాయి. అందుకే అంటాడు, మీరు అనుకుంటున్నారు చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి. అక్కడ ఒక చక్కని మాట చెబుతాడు భక్తుడు యాకోబు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు లేకుండా అంటే క్రియలు లేకుండా విశ్వాసం కనపరచు. నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనపరుస్తాను అనుకున్నారంటే ఇద్దరు. దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి దెయ్యాలు నమ్మి ఉంటున్నాయి కానీ దేవుడు నమ్మిన ప్రజలు వరకట్లా. అర్థమవుతా మీకు? మా అక్కడ ఏమన్నాడు? క్రియలని విశ్వాసం వృతం. ఇప్పుడు వచ్చి అన్నాడు నా క్రియలు ఉన్నాయి అన్నాడంటే నేను మంచి పనులు చేస్తున్నాను అన్నాడు. కానీ మంచి పనులు చేస్తాను కానీ ఆడికి ఏం లేదు, నమ్మకం లేదు దేవుడి మీద. రెండోది వచ్చి అంటాడు నాకు నమ్మకం ఉంది, నీకా క్రియలు ఉన్నాయి కదా, నా నమ్మకాన్ని బట్టి క్రియలు కనపరుస్తాను అన్నాడు. ఆడు నమ్మకం ఉంది కానీ ఆడు పనులు మంచివి కాదు. దేవుడు అంటే మంచోడు తెలుసు, దేవుడు అంటే మంచోడు తెలుసు కానీ బుద్ధులన్నీ దొంగ బుద్ధులు. దొంగ బుద్ధులు కనుక దొంగ పనులన్నీ దొంగ పనులు కనుక క్రియలు లేవు. కానీ దేవుడు అంటే నమ్ముతాడు. స్వతంత్రం చెప్పండి. దేవుడు అంటే నమ్ముతాడు కానీ దొంగ పనులు మాత్రం మానవు, చెడ్డ పనులు మాత్రం మానవు. అందుకే యాకోబు అంటాడు, ఒరే ఎద్దుడా, దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు మంచిదే, కానీ దయ్యములు నమ్మి వణుకుచున్నవి. స్వతంత్రం చెప్పండి. ఏ వణుకుతున్నాయి అంట? నువ్వు వణుకుతున్నావా? నీకు అసలు భయం ఉందా? నీకు భయం ఉందా చెప్పు. నీకు భయం ఉందా? మనకు భయం లేదు, మనం అనుకోం దేవుడు అంటే. ఏదైనా ఒక ఆఫీస్ వస్తే గతతో వణుకుతాం. ఒక ఎమ్మెల్యే వస్తేనో, ఎంపీ వస్తేనో, ఒక అధికారి దగ్గరికి వెళ్తేనో, లేకపోతే బాధ్యత షావుకారు దగ్గరికి వెళ్తేనో, డబ్బుల దగ్గరికి వెళ్తేనో వణుకుతాం మనం. లేకపోతే రౌడీని చూసి వణుకుతాం. కానీ దేవుడిని చూసి మనము వణకమండి. కానీ దేవుని దగ్గర దయ్యాలు ఉంటాయి. దయ్యాలకు భయం దేవుడు అంటే. సోదరు చెప్పండి. దయ్యాలు భయం కనుక వణుకుతాయి. అందుకే దయ్యాలు దేవుడు తన పనికి వాడుకుని. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు సరిగా దేవుని పని చేయకపోతే దయ్యాలు నీ ఇంట్లో వాడుకుంటాయి. దయ్యాలు పంపితే వాడు నా పని చేయలేదు కనుక నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వైరం పెట్టు. అది లేదా వెళ్ళి వైరం పెట్టాలంటే తగాలు పెట్టే దేవుడు పంపించాడు దయ్యాన్ని. ఆ దయ్యాలు తగాలు పెట్టి ఏమైంది అంటే ఇప్పుడు షేకేం యాజకులు చచ్చిపోయారు, అవి వెలుగు చచ్చిపోయారు. చంపేసింది ఏది? దయ్యము. సోదరం చెప్పండి. మన జీవితంలో కూడా చంపేది అదే. దానికి అధికారం ఉంది, అధికారం ఇచ్చాడు దేవుడు. అంతే జాగ్రత్తగా కడమ దినాల్లో ఉన్న దేవుని పని, కలిగిన పని నమ్మకంగా చేయి. దేవుడిని ఆశ్రదించిన కాదు. నీ కుటుంబంలో ఉన్న అప్పులు, వైరాలు, తగాదాలు, గొడవలు అన్నీ తీరిపోవాలని దేవుని పని సరిగా చేస్తాం ప్రారంభించు. దేవుడు నీ ఇంట్లో ఉన్న దయ్యాన్ని దేవుడు వదిలిపెట్టుకుంటాక అటు కృప దేవుని పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి దేవుడు దీవించును గాక. ఆమేన్.